పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే. ఆయన అంత్యక్రియలు అయిపోయినాయి నిన్న. అయితే దీంట్లో మాట్లాడుకోవాల్సిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. నిన్న ఆయన అంతిమ యాత్ర ఏం చెప్పింది, లాస్ట్కి ఆయన దహనం చేసే ముందు జరిగినంత వరకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఇప్పుడు ఆయన నిన్న అంత్యక్రియలు జరిగినాయి. నిన్న పొద్దుగాలనే అంటే మొన్న రాత్రిలా దగ్గర దగ్గర 12 గంటలకి అట్లా చనిపోయిండు. పొద్దుగాల తీసుకొని పోయారు. అంతకుముందు జరిగిన ట్రీట్మెంట్ అదంతా అందరికీ తెలుసు. నేను దాంట్లోకి బోదలుచుకోలే. ఫస్ట్ నర్సంపేటలోనే వాళ్ళ ఇంటి దగ్గరనే ఇబ్బంది అయితే హాస్పిటల్కి పోతే అక్కడే కొలాప్స్ అయిపోయిండు. తర్వాత సిపిఆర్ చేసిర్రు. 9-10 సార్లు సిపిఆర్ చేస్తే మళ్ళా గుండె కొట్టుకోవడం స్టార్ట్ అయిన తర్వాత అక్కడ కొంత ట్రీట్మెంట్ ఇచ్చి యశోదకి తీసుకొని వచ్చిర్రు. యశోదలో మొన్నరాక ఉన్నాడు. తర్వాత రోజు అంటే ఆయన పడ్డ తర్వాత మళ్ళా ఊపిరి తీసుకోవడానికి చాలా టైం ఉండే కదా, దగ్గర దగ్గర 40 నిమిషాలు రాక ప్రాబ్లం అయింది. కాబట్టి మళ్ళీ బ్రెయిన్ అది పని చేయడం లేదు అనేది యశోద డాక్టర్లు చెప్పారు. అదంతా అది సరే, ఏం ఇంప్రూవ్మెంటు లేకపోవడంతో మొన్న రాత్రి 12 గంటలకి చనిపోయిండు ఆయన. పొద్దుగల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అందరూ తీసుకొని పోయారు. నర్సంపేట అయినది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే. నర్సంపేట నుంచి ఒకటేసారి గెలిచిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. అట్లనే నర్సంపేటలో ఒకటేసారి గెలిచిండు. నర్సంపేట నుంచి వాళ్ళ సొంతూరు 30 కిలోమీటర్లు ఉంటుందట. 20 నుంచి 30 మధ్యలో, 25 నుంచి 30 మధ్యలో ఉంటుంది అని చెప్తున్నారు. కొంతమందితో మాట్లాడినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. 26 అని కొంతమంది, 28 అని కొంతమంది చెప్పారు. దాదాపు 30 కిలోమీటర్లు అనుకోరి. నర్సంపేట నుంచి వాళ్ళ ఊరు తీసుకుపోవడానికి 30 కిలోమీటర్లకి ఎన్ని గంటల టైం పట్టింది తెలుసా? దగ్గర దగ్గర 10-11 గంటల టైం పట్టింది. మనం చాలా సందర్భాలలో చెప్పుకుంటాం కదా, ఇసుకేస్తే రాలనంత జనం అని. ఈ ఊషిల పుట్టల లెక్క వస్తుర్రు జనం అంటారు చూసిరా మనం, అట్లా అది కనిపించింది నిన్న. ఒకసారి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్ర చూపిస్తాను నేను మీకు. దాని తర్వాత మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయని చెప్పిన కదా, తర్వాత చెప్తా మాట్లాడాల్సింది ఏంది అనేది. ఇది వీడియోలు చూస్తే మనకి తెలంగాణలో అంటారు కదా, ఇసుకేస్తే రాలినంత జనం ఊషిల పుట్టల లెక్క వస్తున్నారు అని. వర్షం పడ్డది, బీభత్సమైన వర్షం కూడా ఉంది. అయినా సరే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఎక్కడికక్కడ ఒక్కసారి ఎమ్మెల్యే, ఇప్పుడు ఒకసారి చూడుర్రి వీడియో, ఇసుకేస్తే రాలనంత జనం అంటారు చూడు, అట్లా. ఒక 30 కిలోమీటర్లు పోవటానికి 10-11 గంటలు పట్టింది. ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, పొద్దుగాల తీసుకొని పోతున్నాము, నర్సంపేట నుంచి ఊరికి తీసుకొని పోతాము, ఊర్లో అంత్యక్రియలు చేస్తాం, మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతాయని ఫస్ట్ వాళ్ళు చెప్పింది. మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతాయని చెప్పారు. కానీ రాత్రి ఎప్పుడో 10ంటికి జరిగినాయి, 10-11 మధ్యలో జరిగినాయి. అంటే ఎక్కడికక్కడ జనం, అంటే చివరి చూపు కదా, చాలామంది చివరి చూపును చూడాలి అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళ కోసం ఇప్పుడు వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి ఉండే, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నన్ని రోజులు పెద్ది సుదర్శన్ రెడ్డి, పెద్ది ఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తుండే. చాలామంది నాయకులు అంటే రాజకీయాలకి చాలామంది వస్తారు, చాలామంది రాజకీయాలు చేస్తారు. కానీ పెద్దికి ఆయన చేసిన రాజకీయాలు వేరు, జనాల కోసమే రాజకీయాలు చేసిండు. ఆయన రాజకీయాలలోకి వచ్చింది అట్లనే చనిపోయేంత వరకు కూడా చాలామంది నాయకులకి ఎక్కడో ఒక దగ్గరన్న ఒక మచ్చు ఉంటుంది. కానీ ఈయనది ఇప్పటి వరకు ఎక్కడ వేట్లల్లో వినిపించలే. ఇప్పుడు నిన్న జరిగిన ఈ అంతిమ యాత్రకి ఎక్కడికక్కడ జనం చివరి చూపు కోసమని ఆ నర్సంపేట జనం మొత్తం, నర్సంపేట నియోజకవర్గము, వరంగల్ జిల్లా మొత్తం కూడా ఎక్కడికక్కడ కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిర్రు. లాస్ట్ చివరిసారి చూద్దాం.
ఇప్పుడు నాయకులు కూడా కొంతమంది ఎట్లుంటారంటే ఒక పార్టీలా ఉంచి ఇంకొక పార్టీ ఇట్లా పార్టీలు మారుతూ ఉంటారు. కానీ ఆయన బతికినన్ని రోజులు ఒకే పార్టీ కోసం ఒకటే దానికోసం కమిటెడ్గా పనిచేసిండు. బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండంటే ఆయన చచ్చిపోయేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు. ఆ జెండాని విడిచిపెట్టలే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసమని, తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసమని ఆయన చేసిన పోరాటం వరంగల్ జిల్లాలో ఎవ్వరు మర్చిపోరు. అందుకే అట్లాంటి నాయకుడి కోసమని నర్సంపేట అనే కాదు, వరంగల్ మొత్తం మళ్ళీ ఒకసారి నిన్న తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉంటారు చూసిరా, వాళ్ళందరూ ఎక్కడికక్కడ తరలిపోయారు. ఇది ఆయన అంతిమయాత్ర. నిజంగా అమరవీరుల స్తూపం దగ్గర నుంచి ఆయన అంతిమయాత్ర పోతుంటేనైతే ఒక్కొక్కరు ఏడుస్తూ ఉంటే విజువల్స్ మనం సోషల్ మీడియాలో చూసినాం. అంటే కొన్ని వందల సార్లు పోయి ఉంటాడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ అమరవీరుల స్తూపం దగ్గరికి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినన్ని రోజులు ఏంది తెలంగాణ ఉద్యమకారులకి అమరవీరుల స్తూపం దగ్గరికి పోవాలి, నివాళులు అర్పించాలి, అక్కడ మాట్లాడాలి. చూసినాం కదా మనం చాలా సందర్భాలలో. ఇప్పుడు హైదరాబాద్లో గన్ పార్క్ దగ్గరికి, అమరవీరుల స్తూపం అనగానే గన్ పార్క్ దగ్గరికి పోవాలి. ఏ ఉద్యమం స్టార్ట్ చేసినా లేకపోతే ఏదన్నా ఎక్కడికన్నా ఇప్పుడు చెలో ఢిల్లీ స్టార్ట్ చేసుకున్నా లేకపోతే చెలో పాలమూరనో ఇంకొక ఊరికి స్టార్ట్ చేసుకున్నా కూడా అమరవీరుల స్తూపం దగ్గరికి రావాలి, అమరవీరులకు నివాళులు అర్పించుకోవాలి, అక్కడ నుంచి యాత్రల్ని స్టార్ట్ చేయాలి. ఇదే పని ఉంటుండే తెలంగాణ ఉద్యమకారులకి. ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా వరంగల్లో ఉన్న అమరవీరుల స్తూపం దగ్గరికి వందల సార్లు పోయి ఉంటారు తెలంగాణ ఉద్యమం అప్పుడు నివాళులు అర్పించేందుకు. ఇవాళ అదే అమరవీరుల స్తూపం దగ్గరికి ఆయన అంతిమ యాత్ర సాగుకుంటూ పోయింది. దాన్ని గుర్తు చేసుకుంటూ చాలామంది ఏడిచిరు. ఆ సీన్ని, ఆ అమరవీరుల స్తూపం దగ్గర నుంచి ఆయన అంతిమయాత్ర పోతూ ఉంటే ఆయనను గుర్తు చేసుకొని ఎన్నోసార్లు నివాళులు అర్పించేందుకు వచ్చిన దగ్గర నుంచి ఆయన అంతిమయాత్ర పోయింది. అక్కడికి వచ్చిన తర్వాత అందరిలో ఒక తెలియని బాధ అంతా కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చింది. చాలా తక్కువ మంది నాయకులకి ఇట్లా జనాలు ఒకటేసారి ఎమ్మెల్యే అయిన మళ్ళా. ఇప్పుడు చాలామంది 30 ఏళ్ళు 40 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉంటారు, అంటే ఎమ్మెల్యేలుగాను ఎంపీలుగాను. కానీ చాలామందికి రాని అది నిన్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో కనిపించింది. ఎక్కడికక్కడ ఇప్పుడు బస్సులలో పోయేటోళ్ళు కూడా ఏడుస్తున్నారు, ఒక్కొక్కరు ఏడుచుకుంటూ పోతున్నారు. ఒక ఆమె మాట్లాడుతుంది, నిన్న ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. వాళ్ళ బిడ్డ పెళ్లి చేసిండు అని చివరి చూపు కోసం చూసేందుకు వచ్చిన నేను అని. ఇట్లా చాలామందికి రకరకాలుగా కనెక్ట్ అయినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. అందుకే అందరూ తరలొచ్చిరు నిన్న. ఇదంతా ఒకటైతే నర్సంపేట నుంచి ఆయన ఊరికి తీసుకొని పోయి మధ్యాహ్నం 3 గంటలకి చేస్తామన్న అంత్యక్రియలు. టైం దాటిపోయింది, ఎందుకంటే ఎక్కడ వస్తున్న జనం వస్తూనే ఉన్నారు కాబట్టి 10-11 గంటలు నడిచింది. అది లాస్ట్ కాళ్ళకు ఊరికి తీసుకొని పోయారు. ఇది ఆయన అంతిమయాత్ర సాగింది. చాలా విషయాలు మాట్లాడుకోవాలనుకున్నాం కదా. అంటే ఆయన అంతిమయాత్ర సాగుతున్నప్పుడు చాలా విషయాలు చాలామంది గుర్తు చేసుకున్నారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన రోజుల నుంచి మొదలు పెట్టుకుంటే ఉద్యమంలో ఎట్లుండే, తెలంగాణ కోసం ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు. తెలంగాణ వచ్చేంత వరకు పెళ్లి చేసుకోలే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెళ్ళి అవుతుంది ఆయనది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్రంలో పెళ్లి చేసుకున్నాడు. తెలంగాణ వస్తేనే నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. అట్లనే అదే మాట మీద నిలబడ్డాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి చాలా ఉంటాయి. ఇప్పుడు ఇది ఆయన అంతిమయాత్ర చూసిరు కదా. ఇంకొకటి ఇది నిన్న నుంచి ఘోరంగా జరుగుతున్న చర్చ, అవమానించేటట్టుగా జరిగింది నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ అని. నిజానికి ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. వాళ్ళ పార్టీ నాయకులు అందరూ ముందుండి నడిపించారు. ఈ కార్యక్రమం మొత్తం అన్ని బాధ్యతలు తీసుకున్నారు, అదంతా నడుస్తుంది. ఇప్పుడు పొద్దుగాల ఇప్పుడు చాలామంది నాన్ కాంట్రవర్షియల్ కూడా కదా పెద్ది సుదర్శన్ రెడ్డి. కొన్ని వేరే పార్టీల నాయకులు కూడా ఆయనకి సంతాప ప్రకటనలు ఇవన్నీ వచ్చినాయి. అయితే ముఖ్యమంత్రి గారిది కూడా వచ్చింది. ఎప్పుడు పొద్దుగాల 8 గంటలకు వచ్చింది. 8:45 ముఖ్యమంత్రి గారి సంతాప ప్రకటన వచ్చింది. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో చేయాలనుకుంటే ముఖ్యమంత్రి సంతాప ప్రకటన వచ్చేటప్పుడే కంటిన్యూగా ఇది కూడా చెప్పేటోళ్ళు. కానీ అప్పుడేం చెప్పలే. పొద్దుగాల ఈయన అంతిమయాత్ర ఇంకా స్టార్ట్ కానప్పుడు ముఖ్యమంత్రి గారి సంతాప ప్రకటన వచ్చింది. ఖాళీ సంతాప ప్రకటన వచ్చింది. సాయంత్రానికి ఈ విజువల్స్ మొత్తం
అసలు ఈ మధ్యకాలంలో ఏ రాజకీయ నాయకుడు చనిపోతే ఇంతమంది జనాలు వచ్చి ఉండరేమో. ఇంతమంది జనాలు రోడ్ల మీదకి వచ్చి ఇన్ని గంటల పాటు సాగిన అంతిమయాత్ర ఈ మధ్యకాలంలో ఇదే కావచ్చు. మరి అది చూసిన తర్వాత అనుకున్నారో ఇంకా ఏం రీజన్స్ ఏందో తెలియదు, కానీ సాయంత్రానికి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతోని మేము కార్యక్రమం చేస్తామని చెప్పారు. సాయంత్రం చెప్పాల్సింది ఉంటే ప్రభుత్వం ఎప్పుడు చెప్తుంది? సంతాప ప్రకటన ఇచ్చినప్పుడు పొద్దుగాల చెప్తుండే, చెప్పలే. మరి మధ్యాహ్నం అంతా ఏం ఆలోచించుకున్నారో లేకపోతే సాయంత్రానికి ఏం ఆలోచించారో ఇది ఈ లాంఛనాలతో చేస్తాము అన్నారు. చేస్తాము అన్నప్పుడు చక్కగా నన్ను చెయ్యాలి కదా, అది దాని మీద జరుగుతుంది ఇప్పుడు చర్చ. అంటే అవమానం లెక్క ఫీల్ అవుతున్నారు చాలామంది. అంటే పెద్దికి జరిగిన దాన్ని ఉద్యమకారులకి జరిగిన అవమానం లెక్క కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పెద్ది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాప్రతినిధి, దాని తర్వాత ఫస్ట్ ఉద్యమకారుడైన ఉద్యమకారునికి జరిగినటువంటి అవమానం అని అనుకుంటున్నారు. ఏం జరిగింది అంటే ఈ అధికారిక లాంఛనాలు చేసేటప్పుడు ఎట్లుంటుంది చూడుర్రి. ఇది పేల్తలేదు తుపాకీ, తన్లాడుతాడు పాపం ఆయన. తుపాకీ పేల్తలేదు, తన్లాడుతున్నాడు. కూర్చుంటాడు, చూస్తాడు, చేస్తాడు, ఇట్లా అంటాడు, అట్లా అంటాడు, తన్లాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యపు వైఖరి అని కూడా అంటున్నారు కొంతమంది. అవమానం అని ఇంకా కొంతమంది అంటారు. ఉద్యమకారులకి చేసిన అవమానం అంటారు. ఇప్పుడు వాళ్ళు పొద్దుగాల నుంచి అనుకోలే, సాయంత్రానికి మరి ఆ జన సందోహాన్ని చూసిన తర్వాత అనుకున్నారు ఇవ్వకపోతే బాగుండదు, ఉద్యమకారుడు అయ్యో ఇంత ఊర్లు తరలిస్తున్నాయి, మొత్తం వరంగల్ మొత్తం నేను నాన్నే కనిపించింది. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగినటువంటి ఉద్యమం టైంలో వరంగల్ లాంటిది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఉత్తర తెలంగాణలో వరంగల్ నిన్న మొత్తం ఆ జనం వరంగల్ మొత్తం ఒక దగ్గరికి వచ్చినట్టు కనిపించింది. సో ఇదంతా చూసిన తర్వాత ఇవ్వాలనుకున్నారో ఏం చేయాలనుకున్నారో తెలియదు, కానీ ఎందుకంటే పొద్దుగాల అనౌన్స్మెంట్ రాలేదు కదా, సాయంత్రానికి చేసిరు. ఆ చేసిందైనా చేసిన తర్వాత నన్న చక్కగా చేసిర్రా అంటే చక్కగా చేయలేదు. ఎందుకు అనౌన్స్ చేసుడు, ఎందుకు ఇట్లాంటి నిర్లక్ష్యపూరిత వైఖరిని సూంచుడెందుకు, ఎందుకు అవమానించాలి ఉద్యమకారులని? అంతటి గొప్ప ఉద్యమకారుడు, ఇన్నేళ్ళు ప్రజల కోసం, ప్రజల మధ్య, ప్రజల అవసరాల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి, అట్లాంటి ఆయనకి ఇట్లాంటి మర్యాదన మీరు ఇచ్చేది అనేది ఇవాళ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. పొద్దుగాలనే ఇస్తే గనక ఇయ్యలే, సాయంత్రానికి ఇదంతా చూసిన తర్వాత చేస్తాము అని చెప్పి అప్పటికి కూడా ఆ చేసినటువంటి దాంట్లో చక్కగా చెయ్యలే. ఇంత దారుణమైన నిర్లక్ష్యం ఉంటుందా అనేది ఇవాళ తెలంగాణలో జరుగుతున్న చర్చ. నేను ఫస్ట్ వీడియో ముందు చెప్పినప్పుడు పెద్ది అంతిమయాత్రలో చాలా మాట్లాడుకునేటివి ఉన్నాయని చెప్పిన కదా, ఆయన అంతిమయాత్ర సాగిన విధానం కావచ్చు, ఆయన రాజకీయ జీవితం గురించి నిన్న అంతా జరుగుతున్న చర్చ కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర కావచ్చు, నిన్న ఆయన అంత్యక్రియలలో ప్రభుత్వ వైఖరి కావచ్చు, ఇన్ని విషయాలు, వీటన్నింటి మీద నిన్న పొద్దుగాల నుంచి తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి చర్చ ఇది. తెలంగాణ లోకం అనుకుంటుంది ఎందుకు ఇట్లా చేసిరు, ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేసింది అనేది ఇవాళ తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి చర్చ.